రకరకాల కాంతులతో ఉన్న విభిన్నమైన కాంతులతో ఉన్న పెద్ద పెద్ద జ్యోతులు పుంజములు కాంతి పుంజములు బయటకు వచ్చాయి. ఈ పుంజములన్నీ కలిసిపోవడం మొదలెట్టే ముద్ద అయిపోవడం మొదలుపెట్టాయట. ఆ ముద్ద గిర్రును తిరిగిందిట. అలా తిరుగుతూ 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 ఉండగా అదొక అపూర్వమైన స్త్రీమూర్తిగా మారిపోయింది. అదే అమ్మవారు అయిపోయింది, ఆదిశక్తి అయిపోయింది. ఇంతకీ ఈ అమ్మవారు ఎంతో పూర్వం లేదా? ఉన్నది కదా. మరి ఎందుకు మళ్ళీ ఈ ముద్దలతో అయింది అంటే, మహిషాసురుడు లాంటి నీచుడిని సంహరించడానికి నేను ఒక్కదాన్ని వెళ్ళి చేయటం కాదు, ప్రజల్లో చైతన్యం తేవాలి. ఒక గొప్ప పని చేయాలంటే వాడు ఒక్కడు చేయకూడదట, అందరినీ భాగస్వాములు చేయాలి. ఇదే మీకు పీఠాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు పీఠంలో వారు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక డబ్బు ఉన్నవాడు, ఆయన ఒక్కడు చేయొచ్చు, కానీ అలా ఆయన ఒక్కడు చేయకూడదు. అది చేస్తే అది కూడా దోషమట. ఆ పీఠంలో లేక ఒక యజ్ఞంలో ఒక అన్నదానంలో 10 మందిని భాగస్వాములు చేయాలి. అప్పుడు ఆ 10 మందికి ఏమనిపిస్తుంది అనమాట, నేను కొంచెం ఇచ్చాను కనుక ఈ కార్యక్రమం బాగా సాగుతోంది, ఇంకా 10 మందిని ప్రోత్సహించాలి, మంచి